క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ కృపగల దేవుడు మరొక మారు మనలందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించేటువంటి ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 33వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనం జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈ లోకములో అనేకమైనటువంటి మార్గాలు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సులభంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అవి చివరికి నాశనానికి దారితీస్తూ ఉంటాయి. మరికొన్ని కష్టంగా కనిపిస్తాయి, కానీ అవి జీవానికి నడిపిస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగమును జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే దేవుడు యథార్థవంతులను ఏం చేస్తాడనంటే గనక తన మార్గంలో నడిపిస్తానని వాగ్దానం చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే యథార్థం అంటే కేవలం నిజం చెప్పడం మాత్రమే కాదు, దేవుని ఎదుట పరిశుద్ధమైన, నిష్కపటమైన, కల్మషము లేనటువంటి హృదయముతో జీవించటం, యథార్థంగా జీవించటం అంటే విషయాన్ని మనం గమనించాలి. యథార్థవంతుడు దేవుని స్వరాన్ని గుర్తిస్తాడు. యథార్థవంతుడు దేవుని స్వరాన్ని గుర్తిస్తాడు. యోహాను సువార్త 10:27లో మనం చూస్తున్నప్పుడు నా గొర్రెలు నా స్వరము వినును అని దేవుని వాక్యములు మనం చదువుతూ ఉన్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని నడిపించడం కాదు, కానీ ఆయన మాట వినేటువంటి హృదయం గల వారిని దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నడిపిస్తాడనే సత్యాన్ని మనం గమనించాలి. ఉదాహరణకు అబ్రాహాము దేవుని పిలుపు విన్న వెంటనే తన దేశాన్ని విడిచాడు, దేవుడు అతన్ని ఆశీర్వాదానికి నడిపించాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, దేవుని స్వరాన్ని వినలేనటువంటి హృదయం దేవుని మార్గాన్ని కూడా కనుగొనలేదనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఇంకా యథార్థవంతుని యొక్క అడుగులు దేవుడు స్థిరపరుస్తాడు. 37వ సంకీర్తన 23వ శరణములో మనం చదివితే యెహోవా మనుషుని యొక్క అడుగులను స్థిరపరచునని దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. మన ప్రణాళికలు మారిపోతూ ఉంటాయి, కానీ దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు, మార్గాలు ఎప్పుడు కూడా తప్పవు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు గొర్రెల కాపరిగా మొదలై ఇజ్రాయిల్ రాజుగా ఎదిగాడు. ఎందుకో తెలుసా? అతడు దేవుని హృదయానుసారంగా ఉన్నాడు. అతని హృదయం దేవుని ఎదుట ఎలా ఉందంటే యథార్థంగా ఉంది. యథార్థవంతుడు పరీక్షల్లో కూడా మార్గం తప్పడు. 3వ అధ్యాయము సామెతల గ్రంథం 5-6 వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్ముకొనుము, ఆయన నీ త్రోవలను సరాలము చేయనని దేవుడి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. పరీక్షలు వచ్చినప్పుడు చాలామంది దేవుని విడిచిపెడతా ఉంటారు, కష్టాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెడతారు, కానీ యథార్థవంతుడు దేవుని చేతిని మరింత గట్టిగా పట్టుకుంటాడు. ఉదాహరణకి యోసేపు అన్యాయముగా చెరసాలలో ఉన్నప్పటికీ కూడా దేవుని మార్గం విడవలేదు. చివరకు దేవుడు మరి యోసేపును ఐగుప్తుకు ప్రధానిగా మరి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని మార్గం అది పరిశుద్ధమైనటువంటి మార్గం. 25వ సంకీర్తన 9వ శరణములో మనం చదివితే సాత్వికులు న్యాయ మార్గమున నడిపించును అని చెప్పేసి దేవుని వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు పాపపు మార్గములు నడిపించడు. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధత, వినయం, విధేయత కలిగినటువంటి ఆ మార్గములు నడిపిస్తూ ఉంటాడు. దేవుని దారి ఎప్పుడు కూడా పవిత్రమైనటువంటి దారే అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. యథార్థవంతుని గమ్యం కూడా చివరకు విజయమైన సత్యాన్ని మనం గమనించాలి. 30వ అధ్యాయం యెషయా గ్రంథం 21లో మనం చదివితే ఇదే మార్గము, దీనిలో నడువుని అని దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. దేవుడు కేవలం మార్గం చూపడమే కాదు, కానీ గమ్యం వరకు కూడా తోడుగా ఉంటాడనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో యథార్థంగా నడిచేటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నప్పుడు నోవహు అవినీతి తరములో కూడా యథార్థంగా నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హానోకు దేవునితో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానియేలు బబులోనులో కూడా తన విశ్వాసాన్ని, పవిత్రతను, పరిశుద్ధతను ఏమాత్రం కూడా విడవలేదు. ఏ విషయంలో కూడా రాజీ పడినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపపడి
దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే కనుక ఈ రోజున దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నీవు నా మార్గంలో నడవటానికి సిద్ధమా అని చెప్పేసి. అలాగైతే మార్గం తెలియక అయోమయములో ఉన్నటువంటి వారికి ఆయన ఎలాగున్నాడంటే మార్గదర్శిగా ఉన్నాడు. బలహీనులకు ఆయన బలం. యథార్థ హృదయంతో ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆశ్రయించేటువంటి వారందరినీ కూడా దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. ఈ దినపైక వాగ్దాన ప్రకారంగా చదువుకున్న లేఖన భాగంలో 2 సమూయేలు గ్రంథం 22:33 మనకు ఒక ధైర్యాన్ని ప్రకటిస్తూ ఉంటా ఉంది. అదేంటో తెలుసా? దేవుడే నాకు బలం, ఆయన నాకు దుర్గముగా ఉన్నాడు, ఆయన యథార్థవంతుని తన మార్గమునందు నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అలాగైతే కనుక ఈ రోజున ఈ రీతిగా నీవు ప్రార్థించగలవా? ప్రభువా, నా హృదయాన్ని యథార్థముగా మార్చుము ప్రభువా, నీ స్వరాన్ని వినేటువంటి చెవులు నాకు దయచేయి, నీ చిత్తాన్ని చేసేటువంటి మనస్సును నాకు దయచేయి, నీ మార్గములో చివరి వరకు కూడా నడిచేటువంటి విశ్వాసం నాకు అనుగ్రహించు ప్రభువా, నా అడుగులను నీవే స్థిరపరచుమని చెప్పేసి ఈ దినపైక వాగ్దాన ప్రకారంగా నీవు మరి ప్రార్థించగలిగినట్లయితే, ప్రభు సహాయాన్ని కోరుకోగలిగినట్లయితే, దేవుడు తన మార్గం ముందు యథార్థవంతు నడిపించే దేవుడు గనుక ఆ రీతిగా నిన్ను నడిపించటానికి, నిన్ను బలపరచటానికి, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయటానికి కృపగల దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.